అందరికీ నమస్కారం. పిల్లల్లో కంటి చూపు పెరగడానికి, ఎముకల బలానికి, పెద్దవాళ్ళల్లో షుగర్ కంట్రోల్ చేయడానికి, అలాగే రక్తం పట్టడానికి ఎంతో బాగా పనిచేసే మునగాకుతో అస్సలు వగరు లేకుండా ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా చేసుకునే ఈ రెసిపీ అన్నమాట. మునగాకు లేత తీసుకోవాలన్నమాట. లేతదైతే ఈజీగా ఉడకడంతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆకులు మాత్రమే కాడలు లేకుండా కడిగేసి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఫస్ట్. తర్వాత ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఒక 1 to 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచాలి. మీకు తగినంత ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వేసాను. అయితే ఇక్కడ పోపు దినుసులు వేసానన్నమాట. గుండు మినపప్పు చాలా టేస్ట్ ఉంటుంది. దీంతోపాటు కొంచెం జీలకర్ర వేయాలి. అలాగే చట్నీకి సరిపడా కారంని బట్టి 5-6 ఎండుమిర్చులు అయితే తీసుకున్నాను అనమాట. అవి కట్ చేసి దీంట్లో అయితే వేయాలన్నమాట. దానికన్నా ముందు శనగపప్పు కొంచెం యాడ్ చేశానండి. 1 to 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. ఈ 2 స్పూన్స్ అయినా పర్లేదు, మన క్వాంటిటీని బట్టి కొంచెం పెంచుకున్నా పర్లేదు. మన క్రంచీనెస్ రావడానికైతే ఇవి చాలా బాగుంటాయి. మనమైతే ఇవి చాలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా, అది ఒక 1 బౌల్ తీసుకున్నాను అనమాట. నేను చిన్న బౌల్ ఉంటుంది కదా మనకి, స్వీట్ కప్, అలా తీసేసుకొని అవి కూడా దోరగా వేయించుకోవాలి. అవి కొంచెం సిమ్లో పెట్టేసి వేయించుకున్నట్లయితే లోపల నుండి మగ్గుతాయి కనుక టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఇవి క్రంచీనెస్ రావడం కోసమని ఇవి వేయించిన తర్వాత మనం మిరపకాయలు కూడా వేయించుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 5 to 6 తీసుకున్నాను అనమాట అండి ఎండుమిర్చి. ఈ ఎండుమిర్చిని కూడా దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అండ్ ఇదే ప్యాన్లోనూ నేను మునగాకు కూడా ఫ్రై చేశాను అనమాట అండి. ఇక్కడైతే చాలా లేతగా ఉన్న మునగాకు తీసుకున్నానండి నేను. చూసారా, ఒక 1 స్పూన్ యాడ్ చేశాను ఆయిల్. అందులోకే ఇది వేసాను అనమాట. మనం ఇది వేసింగానే లేతగా ఉన్నైతే చాలా బయట కూడా అమ్ముతుంటారు, చెట్ల రూపంలో అయినా దొరుకుతుందండి. సో ఎలా అవైలబుల్ అయితే అలా తీయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కాల్షియం ఉంటుంది, అలాగే ఎంతో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి దీంట్లో. ఇవి ఇలాగే కలుపుతూ ఉండాలి. దీంట్లో వచ్చిన నీళ్ళు ఉంటాయి కదా, అవన్నీ ఎగిరిపోయేంత వరకు అయితే కలపాలన్నమాట. అవి మనం దీంట్లో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. అండ్ అలాగే నేనైతే ఇక్కడ ఏం చేశానంటే ఇవి వేగిన తర్వాత మళ్ళీ వెల్లుల్లి రెబ్బలు వేయించడం కోసమని మళ్ళీ ఒక 1 to 2 డ్రాప్స్ ఆయిల్ వేసేసి అందులోకి వేయించాను అనమాట. ఇదంతా వేగిన తర్వాత ఎలా ఉండాలి అంటే, వేగినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, పచ్చిగా ఉండకూడదు, అలా అని మొత్తం క్రంచీగా కూడా అవ్వద్దండి. మనకి పచ్చడి చేస్తాం కదా, పుదీనా పచ్చడి, అలా ఉండాలన్నమాట. అవి వేయించి పక్కన పెట్టేసుకోండి. అండ్ అలాగే వెల్లుల్లి రెబ్బలు ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. నేనైతే ఇక్కడ 5 to 6 యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే చాలా చిన్న క్వాంటిటీ నేను ఇప్పుడు చేసేది, మునగాకు కొద్దిగా చేస్తున్నాను. అవి టేస్ట్ కుదిరిన తర్వాత మళ్ళీ చేద్దాము. ఎప్పుడైనా కర్రీ చేశాను ఎక్కువ, సో ఇలా ట్రై చేద్దాము. ఫ్యూ మంత్స్ బ్యాక్ చేశాను, బాగా వచ్చింది. కొద్దిగా చేస్తేనే అయిపోతుందండి, ఎందుకంటే ఇష్టంగా తినాలనిపిస్తుంది. నా ఫ్యాక్ట్ అయితే అది, నాకు అనిపించేది అయితే అది. దీంట్లోనే కర్రీ లీవ్స్ కూడా వేశాను. అండ్ ఇవన్నీ కూడా మనం వేగిన తర్వాత ఏం చేయాలంటే చల్లార్చుకోవాలండి. కాసేపు అయితే చల్లార్చి పక్కన పెట్టేసుకున్న తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. ఎప్పుడు కూడా వేడి వేడి పదార్థాలు మిక్సీలో పట్టకూడదు. ఇవన్నీ చూసారు కదా, బౌల్లో ప్లేట్స్లో పెట్టేశాను. అండ్ ఇవైతే ఫస్ట్ అయితే మన క్రంచీనెస్ కోసమని ముందుగా వేయించుకున్నవైతే మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేశానండి నేను. వేసి ఇలా బరక్క పట్టేసుకోవాలి. బాగా మెత్తగా అవుతుందండి, చాలా జాగ్రత్తగా చూసుకోండి. మెత్తగా అయితే ఏంటంటే బాగా కొంచెము లడ్డూస్ అవుతాయి కదా, అలా ఉంటాయి అన్నమాట. అలా కాకుండా కొంచెం క్రంచీగా ఉండేటట్టు చూసుకోండి, లైట్గా లిటిల్ బిట్. అప్పుడు టేస్ట్ మన పంటి కింద తగులుతుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడాను. అలా ఫస్ట్ ఇవి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ముందు మునగాకు కూడా మిక్సీ పట్టేసాను అనమాట సపరేట్గా. దాంట్లోకి ఇవి కలిపాను అనమాట.
అంతే అండి. చాలా సింపుల్‌గా అవుతుంది. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. అసలు నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో ఇలా తిన్నామంటే ఆహా! ఇంకా ఎండాకాలమైనా పర్లేదండి. ఏ కాలమైనా కూడా ఒక్కసారి చేసి పెట్టుకోండి. కొద్ది క్వాంటిటీ నచ్చుతది ఖచ్చితంగా. అప్పుడు ఇంకొంచెం చేసుకోవచ్చు. మనకైతే ముందుగా కలిపి పెట్టుకున్న పొడుంది కదా! అది కూడాను అదే ప్లేట్‌లో మునగాకు పట్టిన ప్లేట్‌లోనే యాడ్ చేసి టోటల్‌గా చేత్తోని అలా ఒక్కసారిగా కలుపుకోవాలి. అయితే ఇది కొంచెం గానీ క్వాంటిటీ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాననమాట అంటే, ముందు పిల్లలకి బాగా అలవాటు చేయండి. వాళ్ళు చాలా దృఢంగా అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. చిన్న చిన్న చట్నీ, ఎర్ర చట్నీలు బాగా ఉప్పు పట్టేసిన చట్నీలు కాకుండా ఇలా చేస్తే ఆయిల్ తక్కువ ఉంటుంది. అలాగే హెల్త్ వైస్‌గా కూడా చాలా బావుంటుంది. మామిడికాయ అని, మిరపకాయ అని అది ఇది అని చేస్తూ ఉంటాం కదా! వాటిలో సాల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చట్నీస్‌లో గానీ, ఇలాంటి పొడిల్లో గానీ చా చాలా తక్కువ సాల్ట్ వాడతామండి. సో, అందుకోసమే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఆయిల్ చూసారా? ఆయిల్ అనేదే లేదసలు. మనం ఏం యాడ్ చేసాం చెప్పండి? అలాగా చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, అలాగే పీరియడ్స్, క్రాంప్స్ ఉన్నవాళ్ళు, అలాగే చాలా ఎవ్వరైనా వాడొచ్చనమాట అండి. ఇది మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్‌గా, హెల్తీగా అనిపిస్తే షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలా ఒక కంటైనర్‌లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి 1 మంత్ పాటు ఖరాబ్ కాకుండా ఉంటుందనమాట అండి. ఎందుకంటే ఎలాంటి ఆనియన్ యాడ్ చేయలేదు కాబట్టి. ఓకే అండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.